మీరు ఇంత మాలలు మాదిగలు అందులో ఉన్న కళాకారులు ఇందులో ఉన్న కళాకారులు పాటల రూపంలో మాటల రూపంలో అద్భుతంగా ప్రదర్శన చేస్తారు. ఎవరి ఐక్యతను వాళ్ళు చూపిస్తారు, ఎవరి బలాన్ని వాళ్ళు చూపిస్తారు. కానీ అధికారంలో ఉన్నటువంటి అధికారులు దీనికి స్పందిస్తున్నారు. అసలు అంటే అధికారంలో ఉన్నటువంటి అధికారులు దీనికి స్పందించాలంటే నేను ఒక మాట చెప్తాను. మందకృష్ణన్న 30 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిండు ఆయన ఉద్యమం. ఈరోజు ప్రభుత్వాన్ని భయపెట్టగలిగే శక్తి కృష్ణన్నకు ఉంది, మాలలకు లేదని కాదు. కానీ వీళ్ళు ఇప్పుడే మొదలయ్యారు కదా. మాలాంటి జనరలైజ్డ్ పీపుల్ చేత ఆర్గనైజ్ అవుతూ 7 లక్షల మందితో మాలల మీటింగ్ ఎప్పుడు జరగలేదు. పివి రావు గారి గతంలో జరిగింది కావచ్చు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు మొదలైంది. ఈ మొదలవ్వడం మాదిగల మీద వ్యతిరేకంగా మొదలవ్వడం కాదు, మాలలు ఆర్గనైజ్ అయ్యి ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగా మొదలు కావాలా, మొదలు చేస్తా. దానికి ముందరుని నేనే ఆద్యం పోస్తా. మాలలు ఆర్గనైజ్ కావడం రాజ్యాంగ వ్యతిరేకమేం కాదు. 59 కులాలు బాబాసాహెబ్ చెప్తారు, సోమన రాస్తారు అద్భుతంగా. ఏ కులముకు ఆ కులము ఏకంగా వాళ్ళన్నవు, కులాలంతా కలిసి ఒక వర్గంగా వాళ్ళన్నవు, దిక్కుముక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో, మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. సోమన మాకు తెలుసు, ఆ స్పృహ ఉంది. ఏ కులంకు ఆ కులం ఏకంగా వాళ్ళ కులాలన్నీ కలిసి ఒక వర్గం. గౌనులని, కుమ్మరులని, సాకలులని, మున్నూరు కాపులని, మానవత్వం ఉన్న రెడ్డోలని, కమ్మోలని, వెలుమలని అందరినీ పిలిచి ఈ పీడిత ప్రజలంతా కలిసి ఒక వర్గంగా మారి ఈ రాజకీయ అధికారాన్ని పొందాలనేది అంబేద్కర్ గారి కాంక్ష. అట్లా ఎవరు ఏ కులానికి వాళ్ళు ఆర్గనైజ్ అవ్వడం తప్పు ఎప్పటికీ కాదు. ఇప్పుడు ఎందుకు వాడిన పాట మాదిగా మహావీరులారా ఆదిజా. ఎస్, యూ పీపుల్ హ్యావ్ దట్ హిస్టరీ మ్యాన్. మీకు ఆ చరిత్ర ఉంది. నా అన్నదమ్ములు కాబట్టి పాడినా. నువ్వు ఓ సంపన్న మాలలారా కాతం కాగల. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఓ సంపన్న మాలలారా వెన్నుపోటు మానుకోండిరా అని నువ్వు రాసి పాడినవు. నాకెంతసేపు? ఓ సంపన్న మాదిగల్లారా మనువాద సంకనే కాకుండ్రిరా. ఈడ మనం లోలు పెట్టుకుంటే వాడు గెలిచేవారిగా. అందుకే నేను అటువైపు పోలేదు, పోదలుచుకోలేదు. వాళ్ళని కూడా పోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా, కోరుకుంటున్నా. నీ అభిప్రాయాన్ని నువ్వు భావప్రకటన స్వేచ్ఛ ఉంది తెలియజేయి. కానీ మనం గుద్దుకునే ప్రయత్నం. ఇప్పుడు నిన్నగాక మొన్న మా డార్లింగ్ మెట్టపల్లి సురేందర్ కూడా మాట్లాడిన, అరే మన మాటలు మన పాటలు మన మాదిగ జాతి చైతన్యం కోసం ఉపయోగపడాలి, కానీ అవతల ఉన్నటువంటి కులాలను విమర్శించేటట్టుగా ఉండొద్దని చెప్పి అట్లాంటి సహృదయం ఉన్న వ్యక్తులు ముందుకు రావాలి. నా ఫైనల్గా ఈ యొక్క అంబేద్కర్ పాటలు కావచ్చు, లేకపోతే ఫోక్ సాంగ్స్, ఇట్లా చాలా సాంగ్స్ పాడి సినిమా రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తున్నటువంటి ఎంతోమంది కళాకారులు తెలంగాణ ముద్దుబిడ్డలు ఉన్నారు ప్రస్తుతం. సో సినిమా రంగం వైపు ఎప్పుడైనా అడుగులు వేసినా రకమైనటువంటి అవకాశాలు? నాకు అంటే చాలా రాయడానికంటే ఎక్కువ పాడడం కోసం పిలిచింది. కానీ నేను రెగ్యులర్గా ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం తిరగడం వల్ల, కర్ణాటక, కేరళ ఇవన్నీ తిరగడం వల్ల నేను సమయం ఇవ్వలేకపోయినా. నన్ను పాపం భీమ్స్ అన్న ఒకసారి పిలిపించే ప్రయత్నం చేసిండు, తర్వాత చిన్ని చరణ్ అన్న కూడా పిలిపించే ప్రయత్నం చేసిండు. కానీ నాకు అంటే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండడం ఎక్కువ, నేను దానికి కాంట్రిబ్యూట్ చేయలేకపోయినా. అంతే తప్ప అవకాశాలు వచ్చినాయి. అంటే భవిష్యత్తులో ఒకవేళ పాడే అవకాశం ఏది వచ్చినా మానవ సంబంధితమైనటువంటి పీడిత ప్రజలకు నా గొంతు అది ఏ వర్గంలోనైనా సరే, ఏ రంగంలోనైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. దానికోసమే ఉంటా. పిలిచి నువ్వు ఐటమ్ సాంగ్ వాడు అంటే నాతో కాదు, అది నాతో కాదు. ఎందుకంటే నా సమాజం రేపు పొద్దున నేను మార్గదర్శకంగా ఉండాలనుకునే వ్యక్తి. అలాంటిది అయితే నేను పాడలేను. నేను పాడే పాట సమాజానికి ఉపయోగపడేదైతే ఎక్కడైనా వాడతాను. సరే, ఇక ఫైనల్గా ఏం చేద్దాం? ఎమ్మెల్యేగా, ఎంపీగా, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఏం చేద్దాం అనుకుంటారు? ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో? నేను ఇప్పుడు ఏ ఆలోచనలో లేను. 90% నాకు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేవి చాలా గలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న మా బాలకసుమను, మా గాదర కిషోరు, మా అచ్చంపేట బాలరాజన్న ఈ మాలమాదిగల కోసం ఏం మాట్లాడాను? వాళ్ళ పార్టీ చెప్తుంది ఇట్లా, అరే గింతే మాట్లాడాలా, గిదే మాట్లాడాలి, గసుండి బాగానే చదువుతున్నా ఉండేందుకు పీకానికి. మరి నేను వీళ్ళని రేపు వీళ్ళకి అందరికీ ఉన్నది. కాంగ్రెస్లో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, బీజేపీలో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, టీఆర్ఎస్లో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, ఆడ టీడీపీలో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, ఆడ జనసేనలో ఉండి మాలల కోసం మాట్లాడిన ఒక్కొక్కని నిద్రపట్టనియా. వీళ్ళు ద్రోహులు కదనే నాకు అర్థంగా. నువ్వు ఎవరు కుట్టినావు? నువ్వు సర్టిఫికేట్లు ఏమని రాసుకున్నావురా? మాలని రాసుకున్నావు కాబట్టి ప్రశ్నిస్తున్నావు, లేకపోతే నిన్ను ఎవరు ప్రశ్నిస్తావు? నాకేమవసరం? నువ్వు రాసుకున్నప్పుడు నీ జాతి సమస్యలో ఉన్నప్పుడు, నువ్వు రాజ్యాంగం వైపు నిలబడ్డప్పుడు నీకు కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. నువ్వు మౌనంగా ఉన్నావంటే అర్థమైంది. అంటే మీకు కవిత మేడంని రక్షించడము, కేటీఆర్ గారిని రక్షించడం మీ లక్ష్యం. మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయేదాకా కొడుకులారా తెలియదా? నాకు చిన్న పోరన్నా నేను? ఎవరిని నిడిచబెట్టేది లేదు. మాల ద్రోహుల్ని ఓడగొట్టడమే మా లక్ష్యం. ఎస్. ఇక ఫైనల్గా
మాలలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, బహుజన బిడ్డలకు రెంజర్ల రాజేష్ ఏం చెప్దాం అనుకుంటాడు? ఒక పాటతో ముగించే ప్రయత్నం చేయండి. పాటతో ముగించడం అనేది పక్కన పెడితే కాలమే సమాధానం చెప్తుంది. నేను ఈ సందర్భంగా నా బీసీ మిత్రులను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్లీజ్ మీ బీసీ రిజర్వేషన్ని పెంచుకోవడం కోసం మీరు ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మేము మాలోళ్ళం మాది వల్ల మాకు ఎన్ని లొల్లిలున్నా సరే మీకోసం మేము నిలబడతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద ఏ ఒక్క ఓసీ కూడా రోడ్ల మీదకి రాకుండా నరేంద్ర మోడీ గారు 3% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 10% ఇచ్చిండు. ఆ 7% బీసీలు అనుభవించాల్సినటువంటి రిజర్వేషన్ని వాళ్ళకే ఇచ్చేసిండు. మీరంతా కూడా రాజకీయ రంగమైన రిజర్వేషన్ కోసం కొట్లాడండి అయ్యా, మేము రాస్తాం పాడతాం, మా భుజాల మీదకి దేశంలో కుర్చీలో కూర్చోమని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. కానిశీలం సార్ ఎస్సీ ఎస్టీ బీసీలని ఏకం చేసే కదా రాజ్యం తీసుకొని వచ్చిండు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి ఈ బీసీ సామాజిక వర్గాలు బీసీ నాయకులు ఆ దిశగా ముందుకు పోని, లేకపోతే తెలంగాణ మొత్తం అల్లకల్లోలం కాబోతుందనే విషయం మీకు కూడా తెలుసు. బతికే 4 రోజులైనా సరే ఈ బానిస బతుకు బతకకుండా విప్లవాత్మకమైనటువంటి ఒక ఛత్రపతి శివాజీ, ఒక మహాత్మా జ్యోతిబాపులు, ఒక పెరియార్ రామస్వామి నాయకర్, ఒక సర్వాయర్ పాపన్న గౌడ్ పుట్టినటువంటి రాష్ట్రంలో పుట్టినటువంటి మనము ఈ బానిసత్వం నుంచి బయటకు రావాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 340 52% రిజర్వేషన్ కోసం మీరు పోరాడాలని మిమ్మల్ని స్వాగతిస్తూ మీతో పాటు అండగా అనుక్షణం నేను మీతో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, నా చివరిగా పాట పాడాలనుకుంటున్నాను. ఒక్క పాట పాడతా. నా మీద చాలా కాంట్రవర్షియల్ అయినటువంటి పాటతో మీకు ముగింపిస్తా. రెంజర్ల రాజేష్ కేవలం హిందువులు మాత్రమే తిడతాడు, హిందువులు మాత్రమే వ్యతిరేకిస్తారు అనే దాంట్లో ఒక్కటే ఒక క్లిప్ని ప్లే చేసిండ్రు. దానికి తర్వాత ఏం రాసిందనేది మీ ఛానల్ ద్వారా చెప్తా. మోక్షాల కొరకంటూరా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాట పడుతుండురా, మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా, చదువుకున్న సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతుండురా. ఇక్కడ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును మెన్షన్ చేస్తూ ఒక కళాకారుడిగా, ఒక రచయితగా ప్రశ్నని ఉత్పన్నం చేయడం నా బాధ్యత. ఇది కేవలం హిందూ సమాజం మీదే కాదు, క్రిస్టియన్ అని రాసిన వెంటనే సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు, ఒరే దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు, ఆదాము సంతతి అంతా ఒక్కటన్న బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరమవుతున్నారు రా. ముస్లింల మీద కలం ఎక్కువ పెట్టే సాహసం చేస్తాడు ఎవరైనా? నేను కలం ఎక్కువ పెట్టి ఆ ముస్లింలతో చప్పట్లు కొట్టించుకున్నాను, ఎందుకంటే నాకు ఇస్లాం చదివినా కాబట్టి నాకు తెలుసు. గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి, కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా తీసిరి. దీంట్లో అద్భుతమైన ముగింపిస్తాను. బయట దేశం పోయిరా డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండిలేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా, కనిపెంచిన తల్లిదండ్రులకు పట్టేడు అన్నమైన పెట్టరు, హిందూ ముస్లిం క్రిస్టియన్ పలుకలేని ఈ బండలని మొక్కుతూ మోక్షమంటున్నారు రా. ఇంత అద్భుతంగా యేసుప్రభు బొమ్మని మొక్కేటోళ్ళు, అల్లా మసీదుని మొక్కేటోళ్ళు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మొక్కేటోళ్ళు నిజంగా దైవాలైన తల్లిదండ్రులకు పట్టడం అన్నం పెడతలేరు. వీలు కదరా నిజమైన దైవాలని చెప్పి నేను ముగింపిస్తే దాంట్లో ఫస్ట్ పార్ట్ కట్ చేసిన మీ దాంట్లోనే ఉన్న కొద్దిమంది దొంగనా కొడుకులైన జర్నలిస్టులు నన్ను ఉరికంబం ఎక్కిపించే ప్రయత్నం చేశారు. భయపడ్డా ఆ సంఘటన తర్వాత? నేను నా రక్తంలో లేదు. 500 మహర్యోధులు, 28,000 మంది పేష్వాల్ని ఊచకోత పోసిన డిఎన్ఏ నా లోపల ఇంకా లబ్డబని కొట్టుకుంటూనే ఉన్నది. నేను ఆగలేను. ఏ అయ్యప్ప స్వాములు అయితే నా ఇంటి మీదకి దాడి చేయడం కోసం వచ్చిర్రో, మొన్న రీసెంట్గా పడి పూజకు పోయినా అదే అయ్యప్ప స్వాములు నాకు సన్మానం చేసి పంపించారు. అంటే నా సత్యం ప్రచారంలోకి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే. రెంజల్ రాజేష్ హిందూ వ్యతిరేకి కాదురా, హిందుత్వంలో కొద్దిమంది దొంగనా కొడుకులు వాళ్ళ మాలమాది వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నందుకు గాను మొన్న రీసెంట్గా చీకోటి ప్రవీణ్ ఒక న్యాయం కోసం ఫోన్ చేస్తే చేసి పెట్టిండు. అట్లా ఉండాలా హిందువుల నాయకుడు అంటే చీకోటి ప్రవీణ్ లాగా ఉండాలని నేను చెప్తున్నా. ఎందుకు మేము దళిత హిందువులు కూడా మనోళ్ళేరా, ఎవడైనా హిందుత్వం పేరు మీద మనోళ్ళని దూరం పెడతానే తంతానాడు ఆయన. ప్రాక్టికల్గా వికారాబాద్ జిల్లాలో ఒక పెళ్లి జంట గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటారంటే ఆ పంతులు గారు మీరు మాలమాదిగలు వచ్చారు, మీరు బయట కొనే చెప్పంటే ఆ కొడుకు బయట పెళ్లి చేస్తే ఆ విషయం మీద నేను స్పందిస్తే ఇమీడియట్లీ ఆ పంతులు గారి పిల్లం నాకు ఫోన్ చేసింది. హిందుత్వానికి వ్యతిరేకిని గాను, హిందుత్వంలో అంటరానితనానికి వ్యతిరేకిని నేను. ఆ విషయాన్ని స్పష్టం చేసుకోవాలని
చెప్తా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.